ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయ దేవా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, కనికరములు గల ప్రభువా, నీకే వందనాలు. లుహజరది హిందర్జరు గ్లోరీ షకాతరయ ప్రభువా, నీకే వందనాలయ్యా. ఆత్మదేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, దేవా నీ స్వరాన్ని దేవా వినాలని, నీ మాటలు వినాలని ప్రభు నీ సన్నిధిలో మేము వేచి ఉండగా పరిశుద్ధాత్మదేవా నువ్వు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. వీక్షకులైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, ఈ సమయంలో మన యొక్క ధ్యానాంశము దేవుని రాజ్యము. ఏంటి దేవుని రాజ్యం అనేది? మన అందరం కూడా ఆయన ఈ దినాల్లో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, ఆయన రాజ్యంలోనికి మనల్ని తోడుకుని వెళ్తాడు అనే విధానంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాల కోసం మన అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఎదురు చూస్తున్న మనందరికీ కూడా ఆయన రాకడ అనేది ఒక గొప్ప ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఆ యొక్క రాజ్యంలో ఎవరుంటారు, ఎవరుండరు, ఆ రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోగలుగుతారు అనే విషయాల్ని ఈ సమయంలో మనం చూద్దాము. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటిగా చూస్తే కనుక ఈ పరలోక రాజ్యం, ఈ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క రాజ్యం గురించి మొదటిగా ఎవరు సంబోధించారు అనేది కనుక మనం చూస్తే, ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం పొందండి అనేది మొదటిగా ఈ యొక్క ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఆ యొక్క రాజ్యం మనకు సమీపంగా ఉంది కాబట్టి మీరు ఎవరైతే మారు మనసు పొందుతారో అట్టి వారందరూ కూడా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అనేసి యోహాను గారు అక్కడ యోదయ సమరయ ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రజలకు దేవుని యొక్క సువార్తను వినిపింపచేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మారు మనసు పొందడానికి సిద్ధమైపోయారు. మారు మనసు పొంది ఆ యొక్క రాజ్యంలో మేము ప్రవేశించాలి అన్న ఆతృతతో, అన్న ఆశతో, అన్న కోరికతో అక్కడ ఉన్న ప్రజలు అనేకులు వచ్చి బాప్తిసాన్ని తీసుకుంటున్నారు. అలా బాప్తిసం తీసుకుంటుంటే అందులో కొంతమందికి యోహాను గారు చాలా చక్కగా ఏ విధమైన ఆటంకం లేకుండా బాప్తిసాలు ఇస్తున్నారు. కానీ ఇంకా కొంతమందిని చూసేటప్పటికి యోహాను గారికి వాళ్ళంతా కూడా సర్ప సంతానాలుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఆ విధానంలో అటువంటి వ్యక్తులని యోహాను గారు గద్దించి ఏమన్నారంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు అంటున్నారు. ఎవరు బుద్ధి చెప్పలా. బుద్ధి చెప్పినా బుద్ధికి లోబడిన విధానం లేదు. ఇంకా మీరు సర్ప సంతానంలాగానే నడుచుకుంటున్నారు, సర్పానికి సంబంధించిన పిల్లల్లాగా నడుచుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారికి ఈ యోహాను గారు బాప్తీసాన్ని ఇవ్వటానికి ఏమాత్రము ఇష్టపడలేదు. తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఈ లోకంలోకి వచ్చి ప్రభు అయిన యేసు బాప్తీసాన్ని కూడా తీసుకుని 40 దినాలు శాతాను ఉపవాస దినాన్ని ప్రకటించుకొని దేవుని యొక్క ఆత్మచేత వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలు కొనసాగించిన తరువాత అక్కడ శోధికుడు కూడా శోధించాడు ప్రభు అయిన యేసుని. వాటన్నిటిలో కూడా గెలిచి వాటన్నిటిని కూడా అపవాదిని ఎలా ఓడించాలో అదే వాక్యముతోనే ఓడించి ఆ స్థానంలో కూడా ప్రభు అయిన యేసు జయించి ఆ శత్రువుని, ఆ అపవాదిని, ఆ శోధకుని జయించి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన మహిమను చూపించినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు వాటన్నిటిని కూడా చాలా చక్కగా జయించాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే ప్రభు అయిన యేసు కూడా అప్పటి నుండి
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడం చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ప్రభు అయిన యేసు కూడా ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటూ ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఎలా ఉంటే కుదరదు అంటూ మీ యొక్క జీవితంలో మార్పు ఉండాలి అని చెప్తూ ఉన్నారు. చాలామంది మారు మనసు లేకుండానే యోహాను దగ్గరకు వస్తే వారికి మారు మనసు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు బాప్తీసాలు పొందుకోవడానికి సిద్ధపడిపోయారు. అయితే మీకు బాప్తీసం ఇవ్వను అని అందరినీ కూడా సర్పసంతానం అంటూ వాళ్ళందరినీ కూడా తరిమేశాడు యోహాను గారు. ప్రస్తుత దినాల్లో ఎవరు బాప్తీసం పొందటానికి వచ్చినా కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందరికి ఇచ్చేస్తూ ఉన్నాం. వారు అసలు మారు మనసు పొందారా అన్న ఆలోచనలో చాలామంది చేయట్లా. కానీ చాలామందికి ఆ మారు మనసు లేకుండా అనేక మంది బాప్తీసాలు తీసుకుంటున్నారు. మేమందరూ చాలా చక్కగా పాటలు పాడుతున్నాం, మేము చాలా చక్కగా క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్నాం కాబట్టి మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరండి. పరలోక రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఆ మారు మనసుకు తగిన ఫలాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కనబడితేనే కానీ ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. ఇక్కడ మొదటిగా యోహాను గారు మారు మనసు పొందమని చెప్పారు. ప్రభు అయిన యేసు వచ్చిన తర్వాత ఆయన కూడా మీరందరూ మారు మనసు పొందండి అని ప్రకటించారు. ఎందుకంటే మారు మనసు లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశించే ఆధిక్యత అనేది ప్రతి ఒక్కరు కూడా కోల్పోతారు. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ పరలోక రాజ్యం విషయంలో ప్రభు అయిన యేసు తాను ఆ రాజ్యం విషయంలో కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు తన శిష్యులకి బోధించడం ప్రారంభించాడు. మొదటిగా ఏమన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పారు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ఇలా ధన్యతల గురించి చెప్తున్న విధానంలో ఇక్కడ ప్రభు అయిన యేసు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం బోధిస్తున్నాడు అంటే ఆత్మ విషయంలో దీనులుగా ఎవరైతే ఉంటారో అట్టి వారికి పరలోక రాజ్యం వారిది అయిపోద్దట. ఎంత గొప్ప విషయమో చూడండి. వారు దాన్ని స్వతంత్రించుకుంటారట. వారికి ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వారితోనే ఆ పరలోక రాజ్యం వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు అనేది కనుక చూస్తే కనుక ఇక్కడ పరలోక రాజ్యము ఎవరి సొంతము అంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అంటున్నారు. అసలు ఈ ఆత్మ విషయంలో దీనత్వం ఏంటి అనేది కనుక మనం ఆలోచిస్తే ఆత్మ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మదేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యొద్దకి దీన మనసు కలిగి వస్తారో, ఎవరైతే ఆ విధానంలో దీన మనసు కలిగి దేవుని యొద్దకు వస్తారో, తాము తగ్గించుకునే ప్రభువా ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు, దీన్ని నేను జయించలేను, ఈ శ్రమలో నుండి నేను విడుదల పొందలేను, ఈ కష్టాల్లోంచి విడుదల పొందలేను, ఈ గొప్ప నా ముందున్న ఈ పోరాటం నేను విజయాన్ని పొందాలి అంటే ఇది నా వల్ల ఎంత మాత్రమో కాదు, నేను కాబట్టి అని వారు తామును గుర్తెరుగుతూ వారు ఎంత బలహీనులు అనే విషయాన్ని వాళ్ళు గుర్తెరిగి వారి భారాన్ని ప్రభువా తండ్రి దేవా అంటూ దేవుని యొద్దకు వచ్చి ఎవరైతే దీన మనస్సుతో దేవుని యొద్దకు వస్తారో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో అట్టి వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగటమే కాకుండా అట్టి వారట ఏమన్నారు ఇక్కడ పరలోక రాజ్యం వారిదైపోతుందంట, వారి సొంతం అయిపోతుందంట. మనం ఒక భూమిని కొనాలంటే అది వెల ఇచ్చి కొనుక్కుంటాం. అట్లాగే పరలోక రాజ్యాన్ని మనం మనం పొందుకోవాలి అంటే మనం ఏదో డబ్బులు ఇచ్చేసి కొనుక్కునేది కాదు. ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దానికి ఏం కావాలంటే దీన మనసు కావాలట. దేవుని యొద్ద తాము తగ్గించుకుని ఎవరైతే ఆ దీనత్వాన్ని కలిగి దేవుని యొద్దకు వెళతారో అట్టి వారు
కి పరలోక రాజ్యము వారిదైపోద్దంట, వారి సొంతం అయిపోద్దట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మనం పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ హన్నా తనకి అనేక సంవత్సరాల నుంచి అన్నాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ అన్న అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తుంది, ప్రార్థిస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది. ఆయన అడుగుతూనే ఉంటారు కదా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని అడుగుతుంది. అలా అడుగుతూ ఉన్నప్పటికీ కూడా అనేక సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినాయి, అనేక సంవత్సరాలు తన ముందు జరిగిపోయినాయి. తనకంటే చిన్నదయ్యన్న ఆ పెనిన్నాకు మాత్రం చాలామంది పిల్లలు పుట్టేశారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ హన్నాకు మాత్రం బిడ్డలు లేరు. ఎదురు చూస్తుంది, దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా హన్నా గారు పొందుకోలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తనకి ఒక డెడ్ లైన్ లాగా తన జీవితంలో ఓర్చుకోలేనంత శ్రమ వచ్చేసింది, తట్టుకోలేనంత బాధ వచ్చేసింది. తన కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకున్నా కానీ తన సమస్య తీరదు అన్న విషయం తనకు తెలిసింది. తనకు అర్థమైపోయింది, తన భర్తకి దగ్గర ఎంత మొత్తుకున్నా కానీ తను ఓదారుస్తున్నాడే కానీ తన వలన అయ్యే పని ఏం కనపడతలేదు. తనకి సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క హన్నా గారు ఒక నిర్ణయానికి వచ్చేసింది. నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన అసాధ్యాన్ని సుసాధ్యాలు చేయగలిగిన దేవుడు అన్న విషయాన్ని గ్రహించిన ఈ యొక్క హన్నా గారు వెళ్ళి దేవుని యొక్క మందిరంలో దేవునితోనే తేల్చుకోవాలి, దేవుడి సన్నిధిలో ఆయన నాకు ఇచ్చేంత వరకు కూడా నేను కదలకూడదన్న ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో తన భారమంతా కుమ్మరించేసుకోవాలి, తన బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా, ఆయన నా ప్రార్థన తప్పకుండా వింటాడు, నా మొర ఆయన తప్పకుండా వింటాడు, నా స్థితిని ఆయన తప్పకుండా చూస్తున్నాడు, కాబట్టి నాకు సహాయం చేస్తాడు అన్న అటువంటి గొప్ప ఆశతో దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఉంది. ఆ యొక్క యాజకుడు కూడా ఆమె యొక్క దుఃఖంతో బాధతో తన యొక్క శరీరం తన పెదాలు కూడా గజగజగా వణుకుతున్నాయి, కానీ స్వరమై ఎక్కడ కూడా వినబడిన పరిస్థితి. ఆ యొక్క ఏలి అంటున్నాడు, నువ్వు తాగొచ్చావా, నువ్వు మత్తులో ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. కాదయ్యా, నేను దుఃఖంతో ఉన్నానని చెప్తుంది అన్నగారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒకానొక దినాన ఒక సమయాన ఇంకా తనకి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు అని తనకు అర్థమైన తర్వాత తన వలన కూడా ఏది జరగదు అన్న విషయం తనకు అర్థమైంది. కాబట్టి తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన భారమంతా కూడా ఒక్కసారిగా దేవుని సన్నిధిలో క్రొమ్మరించగా అప్పుడు దేవుని కృప బిడ్డ వద్దకు వచ్చింది. అప్పుడు నీవు గనక నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ సేవ కోసం ఇస్తాను అని ఒక సమర్పణలోకి వచ్చేసింది. అప్పటి వరకే కూడా దేవుడు ఆ పరిస్థితి కోసం ఈ హన్నా గర్భంలో నుంచి వచ్చే ఒక బిడ్డ దేవుని యొక్క సేవకుడై ఉండాలని, దేవుని యొక్క ప్రవక్తగా ఉండాలని, దీర్ఘదర్శిగా ఉండాలని, ఒక రాజుగా ఉండాలని, తన అభిషేకంతో ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలే వ్యక్తిగా ఉండాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక జరగాలి అంటే ఈ హన్నా గారికి కష్టం, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ శోధనలు ఇవన్నీ కూడా తన జీవితంలో అవసరమైంది. సో ఆ యొక్క విధానములో దేవునితో ఒక ప్రణాళికలో దేవునికి ఒక సమర్పణలోనికి రావటానికి హన్నా గారు సిద్ధమైపోయారు. ఎప్పుడైతే ఈ యొక్క హన్నా గారు ఆ సమర్పణలోకి వచ్చిందో దేవునికి స్తోత్రం, దేవుడు ఆ బిడ్డ యొక్క గర్భాన్ని తెచ్చాడు. నువ్వు కోరుకున్నట్టు దేవునికి తప్పకుండా ఇస్తాడని ఆ సేవకులు కూడా తనని దీవించి ఆశీర్వదించి పంపించారు. అది మొదలు తను గర్భవతి అయింది, చక్కటి బిడ్డను పొందుకుంది. అట్టి బిడ్డని ఒక యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా, ఒక రాజుగా అభిషేకించి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆదుకోవటానికి అతను దేవుడు నియమించాడు. కాబట్టి అక్కడ హన్నా గారికి ఈ కష్టం లేకపోతే, ఈ బాధ లేకపోతే, ఆ పెనిన్నలాగున తను కూడా బిడ్డలను టకటక కనేసి ఉన్నట్లయితే కనుక ఈ పెనిన్న పిల్లల గురించే కానీ పెనిన్న గురించే కానీ మనము ఆలోచించటల్లా.
కానీ ఒక దైవభక్తి కలిగిన స్త్రీగా దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుని దీన మనసురాలు కలిగి దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన, తాను అర్పించుకున్న అర్పణ గురించి, తాను చేసుకున్న నిబంధన గురించి మనం ఇప్పుడు ఈ రీతిగా తన గురించి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన సమూయేలు గురించి కూడా మనం ఇంతగా మాట్లాడుకోవటానికి కారణం ఏంటి అంటే, ఆమె గత కాలం తను జీవితంలో అనుభవించిన ట్రబుల్స్, తను అనుభవించిన శ్రమ, తను అనుభవించిన నిందలు, తను అనుభవించిన అవమానం, తను అనుభవించిన ప్రతి పరిస్థితికి అద్భుతమైన రిజల్ట్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. తాను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దీనురాలుగా నడుచుకుందో అద్భుతంగా దేవుని కార్యాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు అట్టివారు ధన్యులు అంటున్నారు. మన పరిస్థితి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా, అది ఏ సమస్య అయినా, బిడ్డలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, అది ఏమైనప్పటికీ కూడా అద్భుత కార్యాలు జరగాలి అంటే దేవుని సన్నిధిలో, అయా నువ్వు సమస్తము చేయగలవు, అయా నీవు సర్వాధికారివి, నీవు సర్వశక్తి గల తండ్రివి, నీకు అసాధ్యం అనేది లేదు, నీవు జీవము గల దేవుడు అంటూ ఆయన యొక్క ప్రశంసను పొందుకుంటూ స్తుతిస్తూ ఘనపరుస్తూ, అయా మేము మా వల్ల ఏమీ కాదు, మేము బలహీనులం, మేము నిష్ప్రయోజనకరమైన నీ దాసులమని ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరిల్లుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తాము తగ్గించుకుంటారో అట్టి వారిని ఈ పరలోక రాజ్యం వెంబడిస్తే వాళ్ళ సొంతం అయిపోద్దంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వాని జీవితంలో ఒక డెడ్ లైన్ లాగా, ఒక టర్నింగ్ పాయింట్ లాగా లాంటి పరిస్థితులు వస్తాయి. ఎటు తోచని పరిస్థితి, ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి, ఏమైపోతామో తెలియని పరిస్థితులు, అనేకమైన పాయింట్స్, అనేకమైన టర్నింగ్స్ మన జీవితాల్లో సంభవించిన పరిస్థితుల్లో అప్పుడు మనం యాకోబుని మనం చూస్తాం. తనకొక ముందు వెనక సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో రాత్రంతా నిలిచిపోయాడు. అద్భుతం చూడగలిగాడు, ఆశీర్వాదం చూడగలిగాడు. అలాగనే మన జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో అనేకమైన సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడిపితే కనుక, ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపితే అది తెల్లారేటప్పటికి అద్భుతమైన క్రియలు మనం చూడగలుగుతాం. అటువంటి అనుభవాలు దేవుడు నా జీవితంలో ఎన్నో ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే అయ్యా నువ్వు చెయ్యగలవయ్యా, అయ్యా నువ్వు నన్ను లేపగలవయ్యా, అయ్యా నాకు సహాయం చేయగలిగిన దేవుడు నీవేనయ్యా అంటూ సహాయం చేయగలిగిన దేవుని యొద్దకు తాము తగ్గించుకుని దీన మనసు కలిగి ఆయన యొద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీవెనలతో, ఆశీర్వాదాలతో, సమృద్ధితో బయటకు వచ్చారు. కానీ రిక్తహస్తాలతో ఏ ఒక్కరూ ఉండలేదు. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పటికప్పుడే నేను నా దేవుని యొక్క దృష్టికి దీన మనసు కలిగి బ్రతకాలి, దీన మనసు కలిగి జీవించాలి అన్న ఒక సమర్పణ అనేది మీలో ఉంటే కనుక ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన దక్షిణ హస్తాన్ని చాపి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇక్కడే కాదు కానీ ఆయన తన రాజ్యాన్ని కూడా నీకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని ప్రభు అయిన దేవుడు సెలవించటమే కాకుండా నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదైపోద్ది. ఎవరిదో బుద్ధి పరలోక రాజ్యం. అనేకులు చూసి పో సర్ప సంతానం అన్నాడు యోహాను గారు. ఇంకా దేవుడు పరలోక రాజ్యం గురించి అనేక విధాలుగా అనేకమైన పోలికలు చెప్పుకొచ్చాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే అంటూ అనేకమైన పోలికలను పోల్చి చెప్పారు. ఆ పోలికలు, ఆ విధానాలు మన అందరం కూడా చదువుకుంటున్నాం. అయితే దాన్ని ఆ యొక్క పోలికలతో ఎవరు వాటిని లక్ష్య పెట్టి వారి యొక్క హృదయాలను పదిలిపరుచుకుంటారో అట్టి వారందరూ కూడా ఆయన రాజ్యంలో ఉంటారు అనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క మత్తయి సువార్తలో అనేకమైన ఉపమానాలను తీసుకుని వచ్చాడు మన ముందుకి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం కూడా చూస్తే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున బోధించువాడు ఎవడో వాడు పరలోకంలో మిగుల అల్పుడనబడును.
అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. పరలోక రాజ్యం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఆయన రాకడొస్తుంది అని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క దేవుడు చెప్పిన ఈ యొక్క ఆజ్ఞల్లో దేన్నైనా సరే మీరు మీరి ఇతరులకు మాత్రం మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి అని చెప్పినంత మాత్రంలో మీరు పరలోక రాజ్యంలోకి మాత్రం రాలేరు. కానీ ఈ యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే వాటిని గైకొని బోధించువాడై ఉంటాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడై ఉంటాడంట. అట్టివాడు పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటాడట. గొప్పవాడై ఉంటామంటే గొప్ప స్థానంలో ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని యొక్క రాజ్యం గురించి నేను ఆలోచిస్తూ దీన్ని చదువుతూ ఉన్న పరిస్థితిలో ఒక స్వరం నాకు వినబడింది. ఏమనంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడంటే పరలోక రాజ్యంలో అట్టి వారికి గొప్ప స్థానం ఉంటుంది అని ఒక స్వరం నేను విన్నాను. కాబట్టి ఎవరు గొప్పవారంటే ఎవరిని దేవుడు దీవిస్తున్నారు, ఎవరైతే ఆజ్ఞలు అనుసరించి గైకుంటూ నడుస్తారో అట్టి వారికి పరలోక రాజ్యంలో గొప్ప స్థానమే ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇంకా అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూస్తే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నీతి విషయంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళంతా కూడా దేవుని సేవకులు. అయితే వాళ్ళందరినీ కూడా మించి నీ విశ్వాసం చాలా హైగా ఉన్నప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. అంతేకాకుండా 6వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి మీరు మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ దేనిని గురించి మీరు చింతపడకూడదని చెప్తూ, మొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు వెతకండి. ఈ లోకంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీకు అడగకపోయినా అటంతటవే వచ్చేస్తాయట. ఆయన రాజ్యం మీద మీ దృష్టి పెట్టండి, మీ మనసును పెట్టండి అంటున్నారు. కాబట్టి అయ్యో నా సమస్యలు నా 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 అనుకుంటే ఎదగలేక ఇక్కడే ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్యం గొప్పది, ఆయన నీతి గొప్పది, ఆయన ఆజ్ఞలు గొప్పవి, వాటిని మేము నెరవేర్చాలి, వాటిని మేము గైకొనాలి, వాటిని అనుసరించాలి, ఆయన చిత్తంలో జీవించాలని ఆతృతతో దేవుని వైపు చూస్తారు, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అవన్నీ కూడా మీ వెంట వచ్చేస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా 7వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ప్రభువా 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 అని ప్రతి అవసరత కోసం అనేకులు దేవుని సన్నిధికి వచ్చి పిలుస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, గుదాడుతున్నారు. కానీ ఆయన చిత్తం చేయకోకుండా నా ఇష్టం చేసుకుంటానయ్యా, వాళ్ళలో పాపం లేకపోవచ్చు, వాళ్ళల్లో అతిక్రమ క్రియలు లేకపోవచ్చు, కానీ వారు మాత్రం వారి ఇష్టం నెరవేర్చుకోవటానికి, నాయనా ఇది ఇష్టం, నాకు ఇది కావాలి, నాయనా నాకు ఇది ఇష్టం, నాకు ఈ మంచి జాబ్ కావాలి, మంచి స్థితి కావాలి, ఇది కావాలి, అది కావాలని ఒక కోరికలు వారి మనసులో ఒక ఆలోచనలు పెట్టుకుని దేవుని యొద్దకు వెళ్తే కనుక వాటి వల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదట. కాబట్టి ఆయన చిత్తం ఏమై ఉన్నదని వెతుకుతూ, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో ఎదుకుతూ, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు అట్టి వారిని ఆయన రాజ్యవారసులుగా చేసుకుంటారట. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నారు. మీరు పదే 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 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు, కానీ నా చిత్తం మీరు చేస్తున్నారా అని అడుగుతున్నాడు దేవుడు. మీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారా, మీ కోరికలు నెరవేర్చుకోవటానికి నా సన్నిధిలోకి వస్తున్నారా?
అంటూ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితే ఉచితంగా చేయండి అని చెప్తున్నారు. మీరు మీ మట్టికి మీరే దేవుణ్ణి ఎరిగి దేవుడిచ్చే కృపను పొందుకుంటూ దేవుని చేత ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు కూడా మారు మనసు పొందాలంటూ మీరు ప్రకటించండి అని ఆయన శిష్యులతో ప్రభు అయిన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. లుహాసి గ్లోరీ కమా హందార జలోదరయ ప్రభువా. అయా, నీ రాజ్యాన్ని గురించి మీరు మాకు బోధించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీరు మా దేవుడవు, మంచి ప్రభు, రక్షకుడు అయ్యా, నీకే స్తోత్రాలు. ఇదల్లో రిఖందహ జల్లో రిక్కబాల రబరస్య ప్రభువా. ఎంతగా దాచిపెట్టుకోవాలనుకున్నా కానీ అది నాయన దాని స్వభావం ఎంతగా పొంగి వర్ధిల్లి అనేకుల యొక్క ఆకలిని తీర్చేటట్లుగా నా ప్రభువా పిండి ఉంటుందో ఆ రీతిగా నాయన నీ రాజ్యం అన్నట్లుగా, ఈ సువార్త అన్నట్లుగా ఇంకా అనేక రీతులుగా నువ్వు ఇచ్చిన పోలికలను బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు దేవా. కనుక నాయన నీకు వందన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచండి, శక్తితో నింపండి. నీ రాజ్యం కోసం నాయన అయా సమస్తాన్ని ఆ రాజ్యాన్ని పొందుకోవాలని ఆతృత ఆ యొక్క దేవా కోరిక కలిగిన వారిగా ఉంటూ నా దేవానికి స్తోత్రాలయ్యా. అయా, ఈ లోక సంబంధమైన వాటిని విడిచి దేవా ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి, ఆజ్ఞలు అనుసరించి జీవించే విధానంలోనికి ప్రభువా అయా ప్రతి ఒక్కరూ అయా నీకే స్తోత్రాలు నడిపించబడేలాగున, వారి హృదయాలు మార్చబడేలాగున, అద్భుతమైన కృపతో నింపబడేలాగున సహాయం చేయమని దేవా చిన్న ప్రార్థన నివాసని చేసుకోమని మా ప్రభును రక్షకుడయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.